ఆంధ్రప్రదేశ్‌లో మళ్ళీ ఎమ్మెల్సీ ఎన్నికల సందడి. ఒక రకంగా ఇప్పుడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు, ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు. కానీ ఈసారి ఎమ్మెల్యే ఓటు బ్యాంక్ ద్వారా గెలిచే ఎమ్మెల్సీలు. అయితే ఈసారి ఇందులో 5 ఎమ్మెల్సీ పదవులకు పోటీ పడబోతున్నారు. కానీ ఇందులో కంప్లీట్‌గా ఇక బలం లేదు కాబట్టి వైసీపీ దూరంగా ఉంటుందా? దూరమైనట్టేనా? అదే నేపథ్యంలో కూటమి ఈ 5 స్థానాల్ని ఎవరికి పంచబోతోంది అనేది. అంటే ఖచ్చితంగా ఒక స్థానం అయితే ఆల్రెడీ బుక్ అయిపోయింది. రిజర్వ్డ్ అది. జనసేనకి నాగబాబు గారికి విషయంలో. మిగిలిన 4 తెలుగుదేశం పార్టీయే తీసుకుంటదా? కూటమిలో భాగస్వామ్యంగా భారతీయ జనతా పార్టీ కూడా ఉంది. బీజేపీ అన్న ఒక స్థానం అడుగుతుందా? కేటాయిస్తారా? అలాగే ఈ ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో వైఎస్ఆర్సీపీ ఏం చేయబోతోంది? ఈ అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సరే, ఎలా చూడాలి ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు? మళ్ళీ ఒక అంటే ఇప్పుడు ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ విషయంలో అయిపోతుంది ఇంక అనుకునే టైంలో మళ్ళీ ఇది రావడం, ఎమ్మెల్యేల ద్వారా ఓట్ బ్యాంక్. ఇది కూటమి ప్రభుత్వానికి కంప్లీట్గా 5 స్థానాలు అని అనుకోవచ్చా? ఏమన్నా చివరి నిమిషంలో ఏమన్నా బెలికి ఏమన్నా ఉండే ఛాన్స్ ఉంటుందా? కలిసి వచ్చే కాలం వస్తే నడిచి వచ్చే కొడుకు పుడతాడని కూటమికి ఏకంగా 8 ఎమ్మెల్సీలు వస్తాయి. ఏకంగా అంటే 3 ఈ 5 వచ్చే నెలలో వచ్చేటప్పటికి ఏప్రిల్ నాటికల్లా 8 మంది కూటమి ఎమ్మెల్సీలు అవుతారు. అది అంటే ఇప్పుడు కూటమికి బలం తక్కువ ఉంది మండలంలోనే. అక్కడ మెజార్టీ పక్షం ఓ రకంగా వైసీపీ, అందుకని చైర్పర్సన్ కూడా వైసీపీ ఆయనే ఉన్నాడు. అదే సందర్భంలో ఇప్పుడు అక్కడ కీ పాయింట్ అల్లా క్రమంగా బలం పెరుగుతుంది. ఇంతకుముందే అనుకున్నాం మనం. అప్పట్లో మొదట్లో అసలు జగను శాసన మండలిని రద్దు చేయాలన్నాడు. 2 సంవత్సరాల పాటు, దాదాపు 4 సంవత్సరాల పాటు, 3 సంవత్సరాలు జగన్ ఇబ్బంది పడ్డాడు. 2.5 సంవత్సరాలు తెలుగుదేశం అక్కడే కదా అడ్డుకుంది, అమరావతి బిల్లు కానీ ఇవన్నీ కూడా. ఆ విధంగా అప్పుడు ఆ రోజుల్లో తెలుగుదేశం రాజకీయం నడిపింది మండలి నడిపెట్టి. వీళ్ళకి చేత కావట్లా, సరైన వాళ్ళ భాషలో చెప్పలేదు, చేతేసావట్లా. ఊరకనే కూర్చుని అరుస్తున్నారు, బాయ్కట్ చేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. తెలుగుదేశం ఏం చేసింది ఆ రోజున? రాజకీయం చేసింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ బిల్లుల్ని తొక్కి పట్టింది, మండలిలో ఆపేసింది. ఎందుకని? అక్కడ బలం ఉంది కాబట్టి. ప్రతిదాన్ని సెలెక్ట్ కమిటీకి పంపించడం, ఆపించడం. దాదాపుగా 100 బిల్లులు పంపిస్తే ఎక్సెప్ట్ ఫైనాన్స్ ఇష్యూస్ 80 బిల్లులు దాకా ఆపేసింది వాళ్ళు. అలాగా ఫుట్బాల్ ఆడుకున్నారు. అలాంటి రాజకీయం చేశారు వాళ్ళు. వీళ్ళకి రాజకీయం చేత కాక చేష్టలుడికి చూస్తున్నారు. ఏం జరుగుతుంది అనేటటువంటిది అవగాహన లేకుండా పోతుంది అక్కడ. ప్రాక్టికల్ పాయింట్ ఏంటంటే 8 సీట్లు రాబోతున్నాయి వీళ్ళకి, కూటమికి. ఇందులో 3 గెలిచే అవకాశం ఉంది. టీచర్ ఎమ్మెల్సీ +2 అది ఒక ఎత్తు. ఇక్కడ 5, ఈ 5 ఒక నాగబాబుకి కన్ఫాము, ఆల్రెడీ ముందే చెప్పున్నారు కాబట్టి. మేబీ వచ్చే నెలలో నాగబాబుది అయిపోయాక మంత్రి పదవి ఇవ్వచ్చు. అంటే మార్చి ఎండింగ్లో కానీ ఏప్రిల్ ఫస్ట్ వీక్లో కానీ ఉగాదికి నాగబాబు గారు మంత్రి హోదాలో ఉండొచ్చు. ఆయనకి మరి మంత్రి హోదాలో ఆయన ఈ ఉగాది పండగని జరుపుకోవచ్చు ఆయన. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి భారతీయ జనతా పార్టీలో కాస్త ఏమన్నా పార్టీ కమిట్మెంట్ ఉంటే పురంధేశ్వర్ గారు, లేకపోతే ఆయన మధుకర్ గారు ఎవరు ఉన్నారు కదా పార్టీ రాష్ట్రాలు, వాళ్ళు అడగాల మాకు ఎమ్మెల్సీ ఇవ్వని చెప్పేసి. అడిగితే ఇస్తుంది, అడగకపోతే ఇవ్వదు. ఎందుకంటే ఇప్పుడు రాజ్యసభ సభ్యత్వాలు బీజేపీ ఒత్తిడితోనే రాజీనామా చేస్తున్నారు. దాన్ని బీజేపీ సగం, తెలుగుదేశం సగం అని చెప్పి పాపం అక్కడ పార్టీ షేర్ ఇస్తుంది కదా, ఇక్కడ కూడా ఇవ్వాలి కదా. అట్లాగా ఇక్కడ ఇవ్వట్లేదు. అది వచ్చిన గొడవ. అది అంటే ఇప్పుడైతే దాని మీద మాట్లాడలేదు ఇంతవరకు కూడా. అవును. వైసీపీకి అంటే ఈ ఎన్నికలకు పూర్తిగా దూరమేనా సార్ ఇందులో? అంటే ఇంకేం చేస్తా, వాళ్ళకి 11 సీట్లతో వాళ్ళు ఏం చేయలేరు. ఇప్పుడు తెలంగాణలో అయితే గనక 39 సీట్లు తెలంగాణ వీళ్ళకున్నది బీఆర్ఎస్కి, కాంగ్రెస్ పార్టీకి 64, 67 అన్నట్టున్నాయి. కాబట్టి అక్కడ 5 ఉన్నాయి. అక్కడ కూడా ఎన్నికలు అక్కడ ఏంటంటే 4 కాంగ్రెస్కి వెళ్తాయి. కాంగ్రెస్ ఎంఐఎం కూడా ఉంది కాబట్టి 1 వీళ్ళకి గెలుచుకునే అవకాశం ఉంది. ఇది బీఆర్ఎస్. అక్కడ కనుక ఎంఐఎంకి 1 ఇచ్చే అవకాశం ఉంటుంది వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి ఉన్నాయి కదా, 7 సీట్లే ఉంది ఎంఐఎం. కానీ ఇస్తారా లేదా అనేది ఆయన నిర్ణయించుకోవాలి. ఇప్పటికే అక్కడ ప్రెషర్ ఉంది వాళ్ళకు కూడా. ఇది కాంగ్రెస్ మొత్తం కాంగ్రెస్ తీసుకుంటుంది. అక్కడ 1 ఇచ్చుకోవాలి ఎవరికి? బీఆర్ఎస్కి అయితే.
బీఆర్ఎస్ ఎంఐఎం జట్టు కడితే గనక బీఆర్ఎస్ ఎంఐఎం బీజేపీ గనక జట్టు కడితే పోతాయి, రెండు వస్తాయి. బీజేపీ బీఆర్ఎస్ కనుక జట్టు కడితే 39-88 2 సీట్లు అవుతాయి. అప్పుడు 2 సీట్ల దాకా ఉంటే ఇంకో సీటు పోటీ పెట్టచ్చు, అక్కడ ఏడిపించచ్చు కొంచెం. బట్ బీజేపీ నుండి బీఆర్ఎస్ కలిసి అట్లాగేది ప్రయత్నం చెయ్యవు, చేస్తే దెబ్బతింటాయి కాబట్టి. అంటే వాళ్ళిద్దరు కుమ్మక్కయ్యారంటారు కాబట్టి చెయ్యరు. ఇక్కడ ఆంధ్రాలో అట్లాంటి ఆప్షనే లేదు ఆల్రెడీ. కాబట్టి క్లియర్గా 5కి 5 సీట్లు కూటమికే. అందులో ఒకటి జనసేనకి ఇస్తున్నారు కాబట్టి ఇంకోటి బీజేపీకి ఇవ్వాలా లేదా అన్నది చంద్రబాబు గారి విచక్షణ. ఇవాళ ఆంధ్రజ్యోతి చూస్తే కూటమిలో ఇదే తెలుగుదేశంలోనే బోలెడంత పోటీ ఉంది అని రాసింది. అంటే బీజేపీకి ఇవ్వట్లేదని రాసేసింది ముందే, ఇండైరెక్ట్ హింట్ ఇచ్చేసింది. కాబట్టి బీజేపీ అడిగితే ఇచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు పురంధేశ్వర్ గారు డెసిషన్ మీద ఆధారపడి రూల్ ప్రకారం అయితే వాళ్ళే ఇవ్వాలండి, కూటమిగా చంద్రబాబు గారే ఇవ్వాలి. లేదు అంటే కూటమి ధర్మం అయితే, పొత్తు ధర్మం అయితే, లేదు అంటే బీజేపీ అడగాలి, అడిగితే అన్నా ఇవ్వాలి. అది ఏం జరుగుద్దో చూడాలి. అంటే ఇప్పుడున్న ఈ ఫ్లోటింగ్ ని బట్టి చూస్తే అంటే వీళ్ళ బుద్ధా వెంకన్నకో లేదంటే దేవినేని ఉమ ఇలాంటి సీనియర్లు వెయిట్ చేస్తున్నారు ఎట్టి పరిస్థితులు రావాలని. కానీ ఆల్రెడీ ఇప్పుడు పదవీ కాలం ముగుస్తున్న వాళ్ళలో కూడా ఎవరినైనా కంటిన్యూ చేసే అవకాశం ఉంటుందా? అంటే ఇప్పుడు యనమల రామకృష్ణుడు ఈయన చాలా సీనియర్, ఆయన్ని పక్కన పెడితే కాస్త తలుగుతారు ఇలాగ, లేదంటే జంగా కృష్ణమూర్తి ఇలాంటి ఒకళ్ళిద్దరికి ఏమైనా కంటిన్యూ చేసే అవకాశం ఉంటే అప్పుడు ఏంటి పరిస్థితి చూడాలి. జంగా కృష్ణమూర్తికి జగనే ఇచ్చాడు, ఆయనకి అంత సీన్ లేకపోయినా నియోజకవర్గంలో ఆయనకి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదన్న దాంతో అలిగి తీసుకున్నోడు అటు వెళ్ళిపోయాడు. ఇప్పుడు జంగా కృష్ణమూర్తికి ఇవ్వకపోతే ఇదేంటంటే పదవి లేకపోతే మాట్లాడేవాళ్ళు కొంతమంది ఉంటారు. పదవి లేకపోతే ఇక రోజు చిచ్చు పెట్టాడు వాళ్ళని ఖాళీగా ఉంచకూడదురా అంటారు అనమాట. అందులో యనమల రామకృష్ణ ఒకడు, జంగా కృష్ణమూర్తి ఒకళ్ళు ఉంటారు. అదే కదా, అవును. అది కాబట్టి ఏం డెసిషన్ తీసుకుంటారో చూడాలి వాళ్ళిద్దరి విషయంలో. అప్పుడు ఇస్తే అదే అందుకని చేస్తారా, అది చంద్రబాబు గారు ఇష్టం కదా బేసిక్ గా, వాళ్ళకే ఇవ్వాలని రూల్ ఏం లేదు. కానీ ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ నుంచి చంద్రబాబు తీసుకోవడానికి సహకరించింది ఆ రోజు స్పీకర్గా ఉన్నటువంటి యనమల రామకృష్ణ. అందుకే ఆ రోజు నుండి ఈ రోజు వరకు యనమలను వదిలిపెట్టలేదు చంద్రబాబు. కానీ ఈ దఫా వదిలిపెట్టేశారు. ఆయన మంత్రి కాని సందర్భం ఎప్పుడుంది? తెలుగుదేశం అధికారంలోకి వచ్చినప్పుడు ఈ ట్రిప్ వదిలేశారుగా. అయితే వాళ్ళ అమ్మాయికి ఎమ్మెల్యే ఇచ్చారు కాబట్టి పక్కన పెట్టారు. కానీ మంత్రి పదవి ఇచ్చి ఉండాల్సిందిగా, మంత్రి పదవి వదిలేశారు కదా. కాబట్టి ఈ దఫా ఎమ్మెల్సీ కూడా వద్దంటారేమో, ఎందుకంటే ఇంట్లో ఒకళ్ళ చాలంటారేమో. అప్పుడు యనమల ఏమంటారు? ఇప్పుడైతే యనమల ఏమి మాస్ హీరో ఏం కాదు కదా, వరుసపెట్టి ఓడిపోతా వచ్చి ఈ ట్రిప్పే గెలిచింది. వరుసపెట్టి ఓడిపోతానే కదా వచ్చింది అక్కడ, ఈ ట్రిప్పే కదా గెలిచింది అక్కడ. కాబట్టి ఏం జరుగుతుందో చూడాలి అక్కడ. కానీ దేవినేని ఉమా, బుద్ధా వెంకన్న వీళ్ళకి ముగ్గురు మాత్రం కొమ్మాల పార్టీకి ఖచ్చితంగా ఛాన్స్ ఉంటుంది అనేది. అంటే వాళ్ళ సీనియారిటీని బట్టి ఇవ్వకపోతే రేపు పొద్దున్న అలకలు ఏమన్నా మొదలవుతాయి. ఇప్పుడు దాంట్లో దగ్గర ఇప్పుడు 21 మంది వీళ్ళండి, ఎవరు జనసేన సీట్లు, అట్లాగే 10 బీజేపీకి ఇచ్చారు. ఈ 31 చోట్ల తెలుగుదేశం వాళ్ళు నష్టపోయినట్టే కదా. అట్లాగే వైసీపీ నుంచి తెలుగుదేశంలోకి వచ్చినటువంటి వాళ్ళు, అట్లాగే ఈ కొత్త వాళ్ళని కలిపి దగ్గర ఒక 15-20 స్థానాల్లో కొత్త వాళ్ళని పెట్టారు. ఇప్పుడు దేని ప్లేస్లో వసంత కృష్ణప్రసాద్కి ఇచ్చారు కదా, అట్లాగే అనేక చోట్ల మార్చారు కదా. వాళ్ళు కూడా ఆశిస్తూనే ఉంటారు కదా. ఇప్పుడు మీరు చెప్పిన పేర్లు కంటే కూడా పిఠాపురం వర్మ గ్యారంటీ గెలిచే సీటు త్యాగం చేశాడు కదా, అతనికి ఇవ్వాలా లేదా? ఇప్పుడు లెక్క ప్రకారం అయితే, సంప్రదాయంగా అయితే ఇప్పుడు ఇవ్వకపోతే అక్కడ పరిస్థితి ఏంటనేది కూడా చాలా అది కదా. ఇస్తే ఓ సమస్య, ఇస్తే జనసేన వాడు ఫీల్ అవుతారు, ఇవ్వకపోతే ఆయన ఫీల్ అవుతాడు. ఇది నెంబర్ 1 అక్కడ. అట్లాగే పాపం పద్దాకా గుర్తు చేసుకుంటుంటాం మనం వంగవీటి రంగా అని. ఒకప్పుడు ఆ రంగాకి అన్యాయం చేసిందనినే తెలుగుదేశాన్ని విమర్శించేవాడు. అప్పట్లో తెలుగుదేశానికి మద్దతు ప్రకటించింది రత్నకుమారి, అయినా ఆమెను పక్కన పెట్టారు. ఆ రోజు నుండి ఈ రోజు వరకు వాళ్ళ కుటుంబానికి న్యాయం జరగదు. మధ్యలో రాజశేఖర రెడ్డి చేశాడు రాధాకి,
తర్వాత రాధాటు ప్రజారాజ్యంకి వెళ్ళిపోవడంతో ఆగిపోయింది. అయినా వాస్తవంగా ఇంత విపత్కర పరిస్థితుల్లో కూడా అతను పార్టీ మారల 19లో కానీ ఇప్పుడు కానీ ఇవన్నీ కూడా తెలుగుదేశాన్ని నమ్ముకుని ఉన్నాడు. 19లో దీని తర్వాత తెలుగుదేశాన్ని నమ్ముకుని ఉన్నాడు. చాలా సార్లు మారతారని ప్రచారం జరిగింది కానీ మారలేదు. అట్లాంటప్పుడు అతనికి 14లోనే కదా ఓడింది, 19లో ఇవ్వలేదు కదా, మల్లాది విష్ణుకి ఇచ్చారు కదా సీటు. అప్పుడు మచిలీపట్నంకి వెళ్ళమంటే వెళ్ళలేదన్నారు ఇదంతా. ఆ రోజుని కూడా అయినా తెలుగుదేశాన్ని నమ్ముకుని ఉన్నాడు అతను. ఆ రోజు నుంచి తెలుగుదేశాన్ని నమ్ముకుని ఉన్నప్పుడు ఇవ్వాలి కదా అతనికి. అందులో ఇప్పుడు ఓ పక్కన కాపు సామాజిక వర్గానికి సంబంధించి పవన్ కళ్యాణ్తో సమర్థన ఒకటి, తన సొంత పార్టీ తరపున కూడా కొంతమంది కాపులను డెవలప్ చేయాలి కదా. ఎప్పటికి ఇందులో పాత కాపులే ఉన్నారు, శనరాజప్పలోను గంట ఇట్లాంటి వాళ్ళు అవుట్డేటెడ్ అయిపోయారు ఇప్పుడు. ఇప్పుడు అందుకనే మొన్న ఆళ్ళ నానిని తీసుకున్నారు కాపు నాయకుడు. వంగవీటి రాధాకు కూడా ఇవ్వడం అనేది కరెక్ట్ కదా, అతనికి ఇచ్చే అవకాశం ఉంటుందేమో అని నేను అనుకుంటున్నా. ఇవ్వకపోతే బాగా ట్రోల్ అవుతారు, అందులో డౌట్ లేదు. మూడవది బీటెక్ రవికి ఇవ్వాలి ప్రొవిజన్ ప్రకారం. ఎందుకంటే ఇప్పుడు కుప్పంలో చంద్రబాబుకి ఎగనెస్ట్గా పోటీ చేసిన ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చాడుగా జగన్మోహన్ రెడ్డి. అట్లాగే ఇదివరకు ఇదే కుప్పం ఇదే పులివెందుల నుంచి గతంలో సతీష్ రెడ్డికి ఎమ్మెల్సీ ఇచ్చిందిగా తెలుగుదేశం. అట్లాగే ఇదే బీటెక్ రవికి క్రిందసారి అప్పుడు ఎమ్మెల్సీ ఇచ్చారు కదా, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అప్పుడు వివేకానంద రెడ్డి నోడగొట్టి ఆయనే కదా తీసుకుంది అది. ఇది ఇదే బీటెక్ రవి కదా. ఇప్పుడు అందులో అధికారంలో ఉన్నారు. జగన్ని కట్టడి చేయాలంటే ఇప్పుడు చంద్రబాబు ఎదురుగుండా కావాలని ఉద్యమం, చంద్రబాబు అక్కడ ర్యాలీ చేస్తుంటే ఎదురు ర్యాలీలు చేయించింది ఎవరు? కుప్పంలో ఎమ్మెల్సీ. అట్లాంటి కితకితలు అంతకంటే ఎక్కువ చేయగలడు అతను. జగన్ని అక్కడ బాగా ఆడుకోగలిగినోడు బీటెక్ రవి, మంచి సబ్జెక్ట్ ఉన్నోడు, వ్యూహం తెలిసినోడు. ఎందుకంటే వివేకానంద రెడ్డినే ఓడగొట్టగలిగిన వ్యూహం పన్నాడంటే ఆషామాషి ఏం కాదు కదా. అందులో బీటెక్ రవికి సీఎం రమేష్ ఆశీస్సులు కూడా ఉన్నాయి కాబట్టి అతనికి ఎమ్మెల్సీ ఇస్తారని అనుకుంటున్నాను నేను. ఇవ్వాలి లెక్క ప్రకారం అయితే. చూడాలి ఇంకా మిగతా అది ఏం చేస్తారు అనేది. కాకపోతే ఉన్న 5 ఎంతమందికి సర్దుతారు అనేది ఒకటి జనసేనకి వెళ్ళిపోతే ఇంకా 4 బీజేపీకి ఒకటి వెళ్ళిపోతే ఈ 3 లెక్కలకు వస్తుంది అక్కడ. అదే కదా, ఇంకా ఆ 3 ఎంతమంది సర్దుతారు ఆశావాహులు చూస్తే చాలా మంది ఉన్నారు. రైట్, చూద్దాం. మొత్తానికి మార్చి 20వ తేదీన ఎమ్మెల్యే కోటాకు సంబంధించిన ఎమ్మెల్సీ ఎన్నికలు అయితే జరగబోతున్నాయి. అది కూడా 5 స్థానాలకి సంబంధించి. మరి ఈ 5 స్థానాల్లో నిజంగా చాలా మందే ఉన్నారు ఆశావాహులు. మెయిన్ పిఠాపురం వర్మ గారికి ఇవ్వాలి, ఇచ్చిన తర్వాతే ఎక్కడైనా అనేది వాళ్ళు గట్టిగా పట్టు కూర్చున్నారు. ఎప్పటి నుంచో బుద్ధా వెంకన్న ఎదురు చూస్తున్నారు నాకు వస్తుందని. సీనియర్ నాయకుడు దేవినేని ఉమామహేశ్వరరావు, ఇలా చాలా మంది ఉన్నారు. టీడీపీకి ఇది ఒక కొత్త తలనొప్పి అవుతుందా? అదే నేపథ్యంలో బీజేపీకి కూడా సీటు కేటాయిస్తారా ఒక ఎమ్మెల్సీ స్థానం లేదా? ఇవన్నీ వేచి చూడాల్సిన అంశం.